హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పుడు యూపీలో మొత్తం ఐ లవ్ మహమ్మద్ అనే ఒక పోస్టర్పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. చాలామంది ఈ పోస్టర్లను ఉపయోగించి మెజార్టీలైన హిందూ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా యూపీ సీఎం యోగి ఇలాఖాలోనే ఇది ఎందుకు స్టార్ట్ అయింది? యోగి గురించి తెలిసే విధంగా చేశారా, లేదంటే దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే విషయాలన్నిటినీ ప్రస్తుతం మన ముందున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్, ప్రస్తుతం యూపీలో ఈ వివాదం రేగడానికి కారణం ఏంటి సార్? ఇది ఆ, మన దేశంలో కంటిన్యూస్ గా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం మనం చెప్తుంటాం కదా, డీప్ స్టేట్. డీప్ స్టేట్ అంటే అర్థం ఏంటి అంటే అదృశ్య హస్తం అని. ఉమ్, కనుక అది అమెరికా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, ఇవన్నీ అదృశ్య హస్తాలు కొన్ని ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే నువ్వు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్లో ఏంటిది అనేది మనకు అనుమానం వస్తుంది. అసలు ఒక అనుమానం కూడా ఏంది అంటే, అప్పట్లో మోడీని బదనాం ఉమ్, చేశాము, ఇప్పుడు యోగిని బదనాం చేస్తాం. కనుక బదనాం చేయాలి, వీళ్ళు యాంటీ ముస్లింగా ముద్ర వేయాలి, ఆ చులకన చేయాలి ఈ దేశంలో అనేటువంటి ఒక కుట్ర ఆ, మోడీ పైన ఉన్నది, ఇప్పుడు ఉన్నది. కనుక అక్కడ మోడీ అనగానే గోద్రా గుర్తొస్తుంది మనకు. ఉమ్, పని కట్టుకొని రైలును తగలబెట్టి, ఆ కరసేవకులు వస్తున్నటువంటి రైలును తగలబెట్టి, ఆ తర్వాత ప్రజల రియాక్షన్ చూశారు అక్కడనేమో. మోడీ ఆధ్వర్యంలో గుజరాత్లో గోద్రా అల్లర్ల తర్వాత, గోద్రా రైలు ఓ, దహనం తర్వాత జరిగింది ఏంటి అంటే ప్రజలు తిరగబడ్డారు అక్కడ. కనుక మోడీ కాదు తిరగబడ్డది, మోడీ వీళ్ళనంతా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు, అల్లర్లను నియంత్రించే ప్రయత్నం చేశాడు. ఆయన దేశమంతా చాలా బ్లేమ్ చేశారు, మోడీనే చేయించాడు అన్నట్టుగా. ఉమ్, 60 శవాలు దహనమైపోయినాయి, కాలి బూడిద అయిపోయినాయి. వాటిని ఈ రోజు కూడా ఎవరు అడగరు. అవును. కానీ మోడీ చేశాడు, గోద్రా మోడీ అనేటువంటి ఒక మచ్చ ఇప్పటికి కూడా అట్లా చర్చ చేస్తూ ఉంటారు. ఉమ్, మోడీ ఏ హత్య చేయలేదు. ఈ దేశంలో ఇది పరిపాటి అన్నట్టు. గాంధీని అందరికీ తెలుసు, గాడ్సే హత్య చేశాడు. కానీ అందరికి ఇప్పుడు నోట్లో నలిగే విషయం ఏంటి అంటే, ఆ గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నట్టుగా చేసేసారు. చర్చ ఎగ్జాక్ట్లీ. అట్లా చేసి ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తారు. ఇప్పుడు ఈయనను పట్టుకున్నారు, యోగిని పట్టుకున్నారు. యోగి పైన బురద జల్లాలి, యోగి అనగానే ఒక గుర్తు రావాలి. కనుక ముస్లింలను హింసించే వాడిగా గుర్తు రావాలి. ఇలాంటి ఒక కుట్ర నేను తప్పకుండా దీంట్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ కుట్రతోనే ఈ ఈ టూల్ కిట్, ఏదైతే టూల్ కిట్, ఏది ఐ లవ్ మహమ్మద్ మహమ్మద్. అనేటువంటి టూల్ కిట్ ఒకటి తయారైంది. ఈ టూల్ కిట్ లో నాకున్నటువంటి ఇంకొక అనుమానం కూడా అంటే, రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడైతే విదేశాలకు వెళ్తాడో అప్పుడప్పుడు ఈ దేశంలో ఒక టూల్ కిట్ వస్తుంది. కనుక ఎగ్జాక్ట్లీ. అక్కడ నుంచి ఆపరేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఆపరేషన్ చూస్తూ ఉంటాం. కనుక ఈ మధ్యన ఆయన మలేషియా వెళ్ళాడు. అక్కడ జాకీర్ నాయక్ ఉన్నాడు అక్కడ. జాకీర్ రైట్. నాయక్ అనేవాడు విదేశాలకు పారిపోయినవాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు, అక్కడ నుంచి ఫండ్ చేస్తున్నాడు. మన దేశంలో ఇలాంటి అల్లర్లు రెచ్చగొట్టేటువంటి ఫండింగ్ అంతా వాడు చేస్తున్నాడు. కనుక రాహుల్ గాంధీకి వానికి జాకిర్ నాయక్ కు సంబంధం ఉంది ఇక్కడ, ఈ ఐలో మహమ్మద్ టూల్ కిట్ విషయంలో అని నేను అంటున్నాను. ఓకే. సంబంధం ఉంది, ఫండింగ్ కూడా ఉంది. అందుకే ఇది కాన్పూర్ లో మొదలైంది. కాన్పూర్ లో మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అక్కడ రొటీన్ వేలో ప్రతి ఏడాది కూడా అక్కడ ఇది జరుగుతుంది, బరాఫత్ ప్రొసిషన్ అని ఒక ప్రొసిషన్ ర్యాలీ జరుగుతుంది అన్నట్టు. అలాంటి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగితే ఇబ్బంది ఏం లేదు. కానీ కొత్తగా ఇప్పుడు టూల్ కిట్ ఏదైతే ఉందో, ఐ లవ్ మహమ్మద్ అనేటువంటి పోస్టర్లు వేశారు. వేస్తే ప్రాబ్లం ఏముంది? పోస్టర్లు వేస్తే ప్రాబ్లం ఏం లేదు. ఐ లవ్ మొహమ్మద్ అంటే ప్రాబ్లమే లేదు అసలు. మనం భారతీయులను నిన్నో నన్నో ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమయ్యా తప్పేముంది అని అంటే, తప్పు అసలు తప్పే లేదు, ఐ లవ్ మొహమ్మద్ అని గట్టిగా అనమని చెప్తా. గట్టిగా అనండి కావాలంటే అని అంటారు. మేము కూడా ఐ లవ్ మహాదేవ్ అంటాము, మేము కూడా జై శ్రీరామ్ అంటాము. మీరు కూడా మహాదేవ్ జై మహమ్మద్ అనండి, జై ఇది అనండి.
అవును. ఏమైనా అనుకోండి తప్పేముంది అని అంటారు. ప్రతి హిందూ అలాగే అంటారు. కనుక ఇది సమస్య కాదు. చర్చ దేశమంతా కూడా టూల్ కిట్ ఏంది అంటే, అయ్యో భారతదేశంలో ముస్లింల హిందువుల మెజారిటీ దేశం అంట. కనుక అక్కడ ముస్లింలను వాళ్ళ ప్రార్థనలను కూడా వాళ్ళు చేసుకోనివ్వడం లేదు. ఐ లవ్ మొహమ్మద్ ఇక్కడ అనేది ఇంగ్లీష్ లో కాయిన్ చేసిన ఉద్దేశం కూడా ఏంది అంటే, ప్రపంచానికి అంతా తెలవడానికి. ఆ! ఇంగ్లీష్ లో కాయిన్ చేయడము, వాడు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో కాయిన్ చేయరు, వాళ్ళు ఉర్దూలో కాయిన్ చేస్తారు. అవును. అలాంటిది ఎందుకు ఇంగ్లీష్ లో కాయిన్ చేశారు మొదటిసారి అని. ఇంకోటి కూడా ఉంది. హరిని చెప్పు. మనకు తెలియాల్సింది ఏంటంటే, ఐ మహమ్మద్ అనంగానే వెంటనే సలెల్లాహ సలేస్సు అని ఏదో పదము వాళ్ళు ఆ! వాడతారు. దాన్ని ఇంగ్లీష్ లో అయితే రాస్తే గనక ఐ లవ్ మహమ్మద్ అని, మహమ్మద్ రాయంగానే పిబియుహెచ్ అని రాయాలంట. ఓకే. అది అది వాళ్ళ మంత్రం అది. మొహమ్మద్ అనే పేరు రాసి ఊరికే ఉండకూడదు. వెంటనే అది ఆ! అనాలి అనాలి వాళ్ళ వాళ్ళ అవును. మంత్రం అవును. అది. సల్లెల్లాహు అనే పదమన్నా వాడాలి. ఇంగ్లీష్ లో అయితే పీబీఈహెచ్ అని అవును. రాయాలి. నేనేమంటున్నా అంటే ఐ లవ్ మొహమ్మద్ అనేటువంటిది టూల్ కిట్ విదేశాల నుంచి, యూరోప్ నుంచి వచ్చింది. అది ముస్లిం చేసిన టూల్ కిట్ కాదు. ఓకే. అందుకే అది ఇంగ్లీష్ లో వచ్చింది. దాని సాంప్రదాయం ఓకే. ఏదైతే పీబీఈహెచ్ రావాలనో అది రాలేదు. ఆ! కనుక ఇక్కడ పోస్టర్లు పడ్డాయి. కాన్పూర్ లో పోస్టర్లు పడ్డాయి. పడిన తర్వాత ఆ పోస్టర్లు పడడం సమస్య కాలేదు. ఎవరు ఏమి అనలేదు కూడా. వీళ్ళు పని కట్టుకొని ఇప్పుడు హిందువుల అక్కడ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిందువుల పోస్టర్లు లాగేసి, చించేసి, భారీ ఎత్తున ఎగ్జాక్ట్‌లీ. చించి రోడ్ల పైన పడేసి ఈ పోస్టర్లు 10 పోస్టర్లు వేశారు. చించినవి 100 పోస్టర్లు అయితే వేసినవి 10 పోస్టర్లు. హ్మ్. చించి వేసినటువంటి పోస్టర్ రోడ్ల పైన చూసినటువంటి వాళ్ళు తిరగబడ్డారు కొంతమంది హిందువులు అక్కడ. రైట్. వాళ్ళు కూడా బైక్ ర్యాలీ తీశారు. అప్పుడే మనం ఈ పదం విన్నాం. ఐ లవ్ మహాదేవ్ అనే పదాలు కూడా విన్నాం. ఇది రియాక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ ప్రయోగం ఎందుకు చేశారు? ఇది కావాలని అది చేశారు. చేశాక సరే కొందరిని పట్టుకున్నారు. ఇక్కడ హిందువులను అరెస్ట్ చేశారు పోలీసులు. చాలా యాక్టివ్ యోగి ప్రభుత్వం గనుక ముస్లింలను కూడా పట్టుకున్నారు. అక్కడ ఎవరెవరు ఇది ఇన్వెస్టిగేట్ చేసింది, పని కట్టుకొని చించిన వాళ్ళని పట్టుకున్నారు. కేసు ఎఫ్ఐఆర్ ఏమైంది అంటే, సార్. మీరు అనుమతి లేకుండా లేకపోతే ఇది లేకుండా ఇతరుల పోస్టర్లు చించారు. వాళ్ళ హ్మ్. పోస్టర్ పైన మీ పోస్టర్లు వేశారు. 2 జరిగినాయి. ఆ! కొన్నేమో చించలేకపోయిన దగ్గర పోస్టర్ పైన వీళ్ళ పోస్టర్ వేశారు. లేదంటే రైట్. చించారు. కానీ కేసు ఇప్పుడు చించడం పైన కేసు అయింది కదా. ఇంకో అవును సార్. వాటిపైన వేసినందుకు కేసు అయింది. కానీ ఐ లవ్ మొహమ్మద్ అని ఎందుకు వేశారు అని కేసు కాలేదు. వెరీ రైట్. క్లియర్ ఇది. మీరు ఎఫ్ఐఆర్ చూస్తే కూడా అదే తెలుస్తుంది. దీని తర్వాత మరి ఊరుకుంటారా అంటే, హ్మ్. ఇక్కడ ఓవైసీ అనేవాడు కూడా ట్యాగ్ చేశాడు. అదే పనిగా వాళ్ళకి అందరికి ట్యాగ్ చేయడు. ఉత్తరప్రదేశ్ లో వాళ్ళకి ట్యాగ్ చేశాడు. क्या हम लोग आई लव मोहम्मद भी नहीं बोल सकते हैं? ये देश में फ्रीडम ऑफ स्पीच नहीं है क्या? హ్మ్. तो फ्रीडम ऑफ रिलीजन नहीं है क्या? మత హక్కులు లేవా? మాకు పూజించే హక్కులు లేవా? మా దేవుడిని మేము ప్రార్థించే హక్కులు లేవా ఈ దేశంలో? ఈ మోడీ వచ్చిన తర్వాత మాకు ముస్లింలకు ఏ హక్కులు లేకుండా పోయినాయి? మేము హ్మ్. మహమ్మద్ ప్రేమించకపోతే ఇంకెవరిని ఇలాంటివన్నీ చెత్తంతా రాసి ఈ ఓవైసీ కూడా ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అక్కడి వాళ్ళకు, కాన్పూర్ వాళ్ళకు, లేకపోతే రాయ్బరేలీ వాళ్ళందరికీ ట్యాగ్ చేశాడు ఇతను. అసలు విషయం ఏంటంటే వెంటనే మంట మండుకున్నది ఆ రోజు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ వీక్ ఆ ఇది రాయ్బరేలీలో అంటుకున్నది. హ్మ్. బరేలి. రాయ్బర్లో బరేలీ, సారీ, ఆ! బరేలీలో అంటుకున్నది. సెప్టెంబర్ 26 ఆ రోజు ఫ్రైడే రోజు రైట్. నమాజ్ జరిగింది. బయటికి వస్తూనే ర్యాలీగా బయటికి వచ్చారు. మౌలానా పేరు మీరు తారిక్ రజా పేరు వినింటారు. ఆ! ఇతను అక్కడ ఇదేంది ఇతిహాదుల్ మిల్లత్ చీఫ్ ఇతను. ఐఎంసి అని అంటారు, దానికి చీఫ్ అని. ఇతను ఈ మొత్తం రెచ్చగొట్టాడు. దీంట్లో ఆ మజీద్ లో రెచ్చగొట్టిన ఉపన్యాసం ఇవన్నీ రికార్డు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర కూడా రికార్డు ఉన్నాయి. హ్మ్. కనుక ఇతడు ఎవరి అనుచరుడు అంటే ఇప్పటికి కూడా చెప్తుంటారు, హజరత్ లాంటి నటోరియస్ ఫెలో, ఏది సున్నీ తెగకు చెందినటువంటి వాడు. వాడు 2010 లో అల్లర్లకు అన్నిటికీ కారణం వాడు. అతని అనుచరుడిగా ఇతని పేరు చెప్తుంటారు. ఇతను ఇప్పుడు ఆ పని మళ్ళా టేకప్ చేశాడు బరేలీలో. అప్పుడు ఆ అదేంది దాడులు జరిగాయి. చాలా మంది హిందువుల ఇళ్ల పైన దాడులు జరిగాయి. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళా ఇతను అలాంటి ప్రయత్నమే మళ్ళా మొదలు పెట్టాడు. ఈ ఉపన్యాసం విన్న ముస్లింలు పెద్ద ఎత్తున బయటికి రావడం, ఏ అనుమతి లేకుండా
వీళ్ళంతా మస్జిద్కి వెళ్ళే వాళ్ళు పోస్టర్లను బయటికి పట్టుకొని ఎట్లా వస్తారు ముందు రోజు ప్రిపరేషన్ లేకపోతే. కనుక ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లు పట్టుకోవడం, బయటికి రావడము, ర్యాలీగా తీయడము. అక్కడ ఉన్న పోలీస్ కూడా అజయ్ సిన్హా అతను ఉన్నాడు. సార్. అతను చాలా చాలా ఓపిగ్గా ఉన్నాడు. చాలా ఓపిక అంటే చాలా ఓపిగ్గా అందరినీ తీసుకెళ్ళి వాళ్ళని ఆపి ఏమన్నాడంటే, మీ ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ, పూజలు, అమ్మవారి పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక మీరు ర్యాలీకి అనుమతి లేదు. మీరు బయటికి వచ్చారు. పర్మిషన్ లేకుండా వచ్చారు. అయినా సరే నేనేమంటున్నాను, మీరు ఒక పని చేయండి. ఇక్కడే ఏదో ముస్లిమ్స్ సంబంధించింది ఒక గ్రౌండ్ ఉంది. ఆ, ఉంది. ఇస్లామిక్ ఆ గ్రౌండ్ గ్రౌండ్ లో అంటారు సార్. ఆ ఇస్లామిక్ గ్రౌండ్ దాంట్లో మీరు మీటింగ్ పెట్టుకోండి. నో ప్రాబ్లం. ఆ, అక్కడైతే ఇబ్బంది ఏముండదు అని చెప్పారు. అందరు కలిసి మేము అక్కడికి వెళ్తామని కూడా చెప్పారు. అంత బాగా చెప్పిన వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సీదా ఎక్కడ ఎవరికి తోచిన వీధుల్లో వాళ్ళు వెళ్ళారు. ఉమ్, హిందువులు మెజారిటీ ఉండే ఏరియాలకు పరిగెత్తారు. దంగా మొదలైపోయింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. లాఠీలు, కర్రలు, కత్తులు బయటకు వచ్చినాయి. కత్తులు, కటార్లు, చివరకు తపాంచాలు లాంటివి ఆ, ఆయుధాలు కూడా బయటకు వచ్చాయి. కనుక చాలా పెద్ద ఎత్తున దాడులు చేశారు. హిందువుల ఆస్తులను బరేలీలో ధ్వంసం చేశారు. ఇవన్నీ చేశారు. ఇది చూసినటువంటి ఇంకా అక్కడి నుంచి దేశమంతా స్ప్రెడ్ అయింది. హరి ఎంత ఎంత దూరం వెంటనే అక్కడ జరిగిందో లేదో మహారాష్ట్రలో స్టార్ట్ అయిపోయినాయి. ఆ, మహారాష్ట్ర మహారాష్ట్ర మొత్తం గుజరాత్ లో గోధ్రాలో మొదలైనాయి మళ్ళా. ఇవే ఓకే. అల్లర్లు, ఇవే ర్యాలీలు, ఇవే పోస్టర్స్ తోటి. ముంబైలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. గోవాలో జరిగింది. గోధ్రాలో జరిగింది. బరేలీ తర్వాత ఇవన్నీ ఉత్తరప్రదేశ్ లో కూడా కాశీ లాంటి అన్ని ప్లేసెస్. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ, ఉత్తరాఖండ్ లో అయితే చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. బీహార్ లో కూడా కొన్ని అంటే దేశమంతా కూడా ఇది ఒక పని కట్టుకొని ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలు అంతా కూడా ఏముంటుంది, పోస్టర్ ఐ లవ్ మహమ్మద్ అని. ఆ, అంటే ప్రపంచమంతా ఏం చెప్పాలి అంటే, ఇదిగో మేము చూడండి, మేము మా మా ప్రార్థనలు చేయడానికి అవకాశం లేదంటే నిరసనగా మేము ర్యాలీలు తీస్తున్నాము అని. ఈ ఉమ్, ర్యాలీలకు ఎక్కడైనా అనుమతి ఉందా అంటే నో. నో 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 పర్మిషన్ ఎక్కడ కూడా. సో ఇది ఈ దేశాన్ని బదలాం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. రకరకాల టూల్ కిట్స్ ఈ మధ్య ఇప్పుడు జంజీ ఏదైతే నేపాల్లో జరిగిందో దాని తర్వాత మన దగ్గర కూడా అటువంటి వాటి కొరకు ఓ, ప్రయత్నం జరిగింది. టూల్ కిట్ వాంచు అంటారు. వాంచు నిరసన దీక్ష చేశాక అది కూడా ఒక టూల్ కిట్ ఇది. ఆ, కనుక ఈ రైట్. దేశంలో ఆ రకరకాల ఈవెన్ ఫార్ములాస్ కొరకు జరిగిన మూమెంట్ కూడా అదొక టూల్ కిట్. ఇది టూల్. అన్ని కూడా విదేశాల నుంచి వస్తున్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారము మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలి, దేశాన్ని డిస్టర్బ్ చేయాలి. ముఖ్యంగా మతం ఆధారంగా ఈ దేశంలో తొందరగా ర్యాలీలు జరుగుతాయి. ముస్లింలు అయితే చాలా తొందరగా టెంప్ట్ అవుతారు. ఇది కాంగ్రెస్ కు దొరికినటువంటి ఆయుధం. ముస్లింలే వాళ్ళకి ఆయుధం. సిఏఏ రెచ్చగొట్టింది కూడా అందుకోసమే. సిఏఏకు ఈ భారతదేశంలో ముస్లింకి ఏం సంబంధం లేదు. లేవు. అయినా సరే పెద్ద పెద్ద ర్యాలీలు జరిగాయి. అదే దాన్ని ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు దేశం అంతా కూడా. అయితే మనము ఆ, యోగి ఆదిత్యనాథ్ మోడీ కాదు. మోడీ కన్నా మొండోడు ఎవరు అంటే యోగి రైట్. ఆదిత్యనాథ్ అనే పేరుంది. కనుక మోడీని మించిన మొండివాడు కనుక యోగి ఆదిత్యనాథ్ వెంటనే వార్నింగ్ ఇచ్చాడు. మర్చిపోయాడు ఈయన మౌలానా ఆ, ఉమ్, తఖీర్ రజాక్ నేను చెప్తున్నా. యు హావ్ ఫర్గాటెన్. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు నీకు తెలియదా? ఆ, ఆ, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి పరిపాలనలో ఉన్నావు నీకు తెలియదా? మొత్తం నువ్వు బరేలీని స్తంభింపజేద్దాం అనుకుంటున్నావు. ఆ నేను అంటున్నాను, నేను కర్ఫ్యూ కూడా పెట్టాను. కానీ ఏం చేస్తానో చూడండి మీరు అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ డిఐజీ అజయ్ కుమార్ సిన్హా ఏదైతే పాపం అంత కూల్ గా డీల్ చేశాడో ఆ నెక్స్ట్ డే నుంచి ఆయన మొదలు పెట్టాడు. ఇక అరెస్టులు మొదలు పెట్టారు. ఆ ఒక్కొక్కరు అసలు ఫస్ట్ అరెస్ట్ చేసిందే మౌలానా రజాను అరెస్ట్ చేస్తే చాలా పెద్ద గొడవలు అయితే అని అన్నారు. అదే. ఒక్క గొడవ కాలేదు. ఇప్పటికి కూడా ఇంకా లోపలనే ఉన్నాడు. ఉన్నాను. ఎన్ని కేసులు పెట్టారో అసలు మౌలానా రజా తర్వాత ప్రపంచానికి తెలిసింది ఏంటంటే వాడు ఒక పెద్ద భూ కబ్జాదారుడు. ఓకే. మొత్తం ఇండియాలోనే ఫేమస్ భూ కబ్జాదారుడు అతడు. ఆ, కనుక వాడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద భూ కబ్జాదారులు ఆ, ఉన్నారు. ఈ రజా చేసిన భూ కబ్జాలోకి వెళ్ళి కొన్ని నేను ఊరికే నీకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నా. 3 బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి. ఆ, ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి కట్టేశారు. ఉమ్, పెద్ద పెద్ద హోటల్స్ కట్టేశారు.
కట్టేసి వాటితో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఈ హోటల్ ఇంతకుముందు చెప్పిన 3 బ్యాంకెట్ హాల్స్ ఏవైతున్నాయో వాటికి అంతకు ముందే ఈ గొడవ జరగక ముందు 6 నెలల ముందే ఒక నోటీస్ ఇచ్చినారట. ఈ హాల్ సంగతి మీ మీ అసెంటిసిటీ ఏంది, దీని ఓనర్‌షిప్ ఎక్కడుంది ఇవ్వండి అని ఇచ్చారు. అది తెలియదు మనకెవరికి. ఈ గొడవ అయితది కూడా ఊహించలేదు. అవును. కానీ, కానీ ఆ నోటీసులు ఇచ్చారు. వెంటనే దాని మీద ఎంక్వైరీ చేశారు. ఇవన్నీ కూడా కబ్జా అని తేలడము, కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు ఇవన్నీ. ప్రభుత్వ ఆస్తులు. మొత్తము సీజ్ చేసి పడేశారు. ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. ఇప్పుడు నఫీజ్ మియా అని మరొక వీడి ఫ్రెండ్ ఉన్నాడు. వీడి హ్మ్. బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కబ్జా భూములే. ముఖ్యంగా ఈ వీళ్ళు కబ్జాలు పెట్టేది కూడా మన హిందువులది కాదు. ముస్లింల ఆ, భూములనే కబ్జాలు అవును. పెడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా కేసులన్నీ బయటికి తీశారు. ఒక్క ఆ, ఇక్కడ ఆ ఏరియా నాకు పహల్మాన్ దర్గా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ఓకే. దర్గా దగ్గర 40 దుకాణాలు ఉంటాయి. హరి 40 ఓకే. దుకాణాలు సీజ్ చేసి పడేశారు. అన్ని అక్రమ అసలు దర్గానే రోడ్డు మీద కబ్జా చేసి పెట్టారు. ఓకే. కబ్జా ఆ! చేసి పెట్టారు. సరే దర్గా ఉంటే మనం జనరల్ గా అభ్యంతరం చేయరు కనుక దర్గాకు ఆనుకొని ఒక 40 దుకాణాలు, ఇంకొక దర్గా ఉంటుంది. అక్కడ 74 దుకాణాలు ఉంటాయి, షాప్స్ ఉంటాయి. హ్మ్. అన్ని క్లోజ్ చేసి పడేసిండ్రు. ఇవన్నీ ఇతని గ్యాంగ్స్ చేసినటువంటి ఇవి డిమాలిషన్స్. సుమారుగా ఒక 1000 ప్రాపర్టీస్ ఉన్నాయంట. 1000 ప్రాపర్టీస్ బరేలీలో ఓన్లీ ఈ రజా యొక్క ఆస్తులు ఉన్నాయంట. ఇప్పుడు ఈ 1000 ప్రాపర్టీస్ ను కూడా మొత్తం మోడీ లాగేసుకోబోతున్నాడు. ఇవన్నీ ఎంక్రోచ్డ్ ప్లేసెస్. అయితే ఆ, ఈ మనము దీంట్లో ఉత్తరప్రదేశ్ లో వినే పేరు ఆ, అతీక్ మహమ్మద్. ఆ! తర్వాత ఈ పేర్లు వింటుంటాం. వాళ్ళంతా పెద్ద పెద్ద ఆజం ఖాన్ అని చెప్పేసి అర్థం. వీళ్ళంతా చనిపోయారు కదా. అవును సార్. ఎన్కౌంటర్స్ వల్ల ఖతం అయిపోయిన పెద్ద పెద్ద దుండగులు కదా. హ్మ్. వీళ్ళ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ లో ఆ, ఏంటి ప్రసిద్ధి అంటే అక్రమ ఎంక్రోచ్మెంట్స్ చేసే దాంట్లో ప్రసిద్ధి. కనుక అవును. వాళ్ళు సగం వాళ్ళ పైన కేసులన్నీ 90% కేసులు ఎంక్రోచ్మెంట్ కేసులే. ఆ, యోగి పెట్టాడు. తర్వాత ఎన్కౌంటర్ లో ఖతం చేశాడు వాళ్ళని. వాళ్ళకు సమానమైనోడు వీడు. ఏది ఆ! ఎంక్రోచ్మెంట్ చేసే రజా. రజా కూడా వీడు రజా. మౌలానా రజా ఆ! ఎంక్రోచ్మెంట్స్ లో ప్రసిద్ధి. ఇప్పుడు వీడి చుట్టాలు, వీడి బంధువులు అందరూ బయటికి వస్తా ఉన్నాయి. పేర్లన్నీ బయటికి తీస్తా ఉన్నారు. సివిల్ లైన్స్ అనే ఒక ఏరియా ఉంటది. హరి, సార్. ఈ సార్. నేను ఇంతకు ముందు చెప్పిన ఈ పెహల్మాన్ దర్గా ఏదైతే ఉందో ఇది హ్మ్. ఏడుంటది అంటే సివిల్ లైన్స్ అంటే నీకు ఈజీగా చెప్పాలంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటివి. ఓకే. అక్కడ అంటే హాట్ ఏరియా అన్నట్టు మెయిన్ రోడ్డు మీద ఉంటది ఈ దర్గా. ఓకే. కొన్ని వందల కోట్ల విలువ చేసే దుకాణాలు ఇవన్నీ కూడా ఆ! మొత్తం పడేశాడు. కొన్నేమో హ్మ్. సీజ్ చేసి పడేశాడు. నోటీసులు ఇచ్చి కొన్ని కూల్చబోతున్నాడు, కొన్నేమో కూల్చేశాడు. హ్మ్. అయిపోయింది. ఈ ఒక్కసారి ఇవి బయటికి వెళ్ళినాయి. వాటిని ఏమంటారు ఆ మిషన్స్. బుల్‌డోజర్. యోగి బుల్డోజర్ బాబా ఆ! కదా. బుల్డోజర్లు బయటకు అయ్యాయి. అదే. ఇప్పుడు గజ గజ వణికిపోతున్నారు. దీని అన్నిట్లో ఒక తమాషా ఏంది హరి అంటే సార్. ఆ, నాకు ఒక వీడియో, ఆ, ఒక జర్నలిస్ట్ తీసిన వీడియో నాకు పంపాడు. ఆ వీడియోలో ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి అంటున్నాడు. హ్మ్. ఆ ఏమంటున్నాడు అంటే ఇవన్నీ కూడా మీ ముస్లింలు మరి తగలబెడుతున్నారు కదా. ఆ యోగి ఆ, కూల్చేస్తున్నాడు కదా. నువ్వేమంటావు అంటే మై బతాం, ఏక్ బాత్ బతాం అంటున్నాడు. క్యా హై బోలో అంటే హ్మ్. ఏక్ भी एक शरीफ आदमी का किसी का प्रॉपर्टी कदम ऐसा नहीं किया है कौन योगी ने ఏక్ బి బతాయి ఆప్ అయితే ఒక్క ఒక్క ప్రాపర్టీ, ఒక్క ఏమంటాం షరీఫ్ అంటే మంచి వాళ్ళ ప్రాపర్టీని ఒక్కటి కూల్చింది ఒక్క ఆ! ఉదాహరణ నాకు చెప్పండి మీరు అని అదే. ఆ! అడిగాడు అబ్బాయి. ఉల్టా అడిగాడు. ఓకే. కనుక అర్థమైంది అంటే చిన్న పిల్లోడేవాడు, కాలేజీ కుర్రాడు. ఆ! కానీ అందరికీ తెలిసి ఏంటంటే షరీఫ్ ఆద్మీ ఎవడన్నా ఉంటే, మంచోడు ఎవడన్నా ఉంటే ఒక్కడికి ఏం నష్టం జరగదు. యోగి హ్మ్. బుల్డోజర్ తో నష్టం ఎవరికీ జరగదు. అలాగే గరీబ్ ఆద్మీ కూడా అన్నాడు వాడు. गरीब आदमी का शरीफ आदमी का कुछ भी नहीं होगा, उन्होंने ఆ! सेफ रहेगा. యోగి కా ఇస్మే సేఫ్ रहेगा, कोई ప్రాబ్లం नहीं. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పేరు తీసుకోకుండా, రజా పేరు వీళ్ళ పేరు తీసుకోకుండా వాళ్ళంతా దుర్మార్గులు, దుండగులు. వాళ్ళకు నష్టం జరిగితే ఎవ్వడికి ఏం నష్టం లేదు. ఇదొక విషయం. రెండో విషయం, సార్. ఉత్తరప్రదేశ్ లో ఒక్క ముస్లిం కూడా దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు.
ఎవ్వరు కూడా అన్‌హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉన్నారు పైనుంచి. ఎందుకు అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అన్నీ కూడా ముస్లింలకే చేశారు. ఆ! హిందువులకి ఏం చేయలేదు. హిందువుల పైన చేస్తే అక్కడ హిందువులు ఏమి ఊరికే ఉండరు. అవును. కనుక నష్టపోయింది హిందువులు కనుక ఇప్పుడు ముస్లిం చాలా హ్యాపీగా ఉన్నారు ఉత్తరప్రదేశ్‌లో. ఇది యాహ్! యోగి యొక్క గొప్పతనము. కనుక యోగితో పెట్టుకున్నవాడు వాడు బతికి బట్ట కడతాడని అనుకోనికే వీల్లేదు. కనుక దేశంలో ఇప్పుడు మీరు కనుక చూస్తే లేటెస్ట్ పిక్చర్ ఏంది అంటే బరేలీలో ఒక బరేలీ కాదు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ కూడా ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు. ఓకే. పంజాబ్ ఆయన ఆయన స్వామీజీ స్వయంగా యూట్యూబర్ కూడా. ఆయన బరేలీకెళ్ళి టూర్ చేసి మాట్లాడుతూ వీడియో పెట్టాడు. నేను చూశాను. ఆయన ఏమన్నా అంటే నేను పంజాబ్‌లో ఉన్న రోజు కూడా ఇది ర్యాలీ జరిగింది. జరిగితే వెంటనే మా దగ్గర రవిదాస్ ఫాలోవర్స్ ఉంటారు. అంటే దళితులు వాళ్ళు. అవును. ఆ! సిక్కులే గాని దళిత తాంత్రాలు. సిక్కులుంటారు. ఆ! వాళ్ళందరూ గూడా వెంటనే వాళ్ళు ర్యాలీలు తీశారు. తీసి హ్మ్. ఆహ్, అదేదో 'ఐ లవ్ మహదేవ్' లాంటివి కొన్ని పెట్టుకొని వాళ్ళు పెద్ద ర్యాలీ తీశారు. కౌంటర్‌గా తీశారు. రోడ్లపై వస్తే కొట్లాడారు. గొడవ పెట్టారు. వాళ్ళు గొడవ పెట్టుకునే టైప్ అన్నట్టు. సో, ఒక్క దెబ్బకు ర్యాలీలన్నీ ఆగిపోయినాయి ముస్లింలయి పంజాబ్‌లో. అందుకని ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏందంటే, ఈ ర్యాలీలన్నీ ఆగిపోతున్నాయి దేశంలో. మీరు గుర్తుపెట్టుకోండి హ్మ్. అని చెప్తున్నాడాయన. ఎందుకు ఆగిపోతున్నాయంటే, వీళ్ళు ఎన్ని ర్యాలీలు తీస్తే హిందువులకు అంత కోపమొస్తుంది. ఇది ఆ! కౌంటర్ ప్రొడక్టివ్‌గా అయిపోయింది. రాహుల్ గాంధీ పైన హిందువుల్లో ద్వేషం మొదలైంది. ఇది ఏంటి అసలు ఈ ముస్లింలు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఏం తక్కువైందని? ఆ! అని చెప్పేసి ఒక వ్యతిరేకత మొదలైంది. దాంతో ర్యాలీలు ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. బరేలీలో ఉత్తరప్రదేశ్‌లో ఒక్క స్టిక్కర్లు అతికించారు పెద్ద ఎత్తున. పోస్టర్‌లే కాదు. స్టిక్కర్లు కూడా కనబడకుండా చేశారు వాళ్ళిప్పుడు. అంత రైట్. అంత భయం అంటే టూల్ కిట్ ఇప్పుడు ఉల్టా పనిచేస్తుంది. ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినాయి పైనుంచి. నో, 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 నో వెంటనే ఆపేయండి. వెంటనే స్టిక్కర్లు తీసేయండి. పోస్టర్లు తీసేయండి. ఇది హ్మ్. ఈ దేశంలో జరుగుతున్నది. కనుక మోడీ, యోగి కాలం ఇది. ఈ శక్తులు ఎవరు కూడా ఏం చేయలేరు. ఈ డీప్ స్టేట్లు, టూల్ కిట్లు ఏవి కూడా ఈ దేశంలో ఇక ముందల పనిచేయవని నాకు ఒక విశ్వాసం. సార్ మీరన్నట్లు ఇప్పుడు ఈ టూల్ కిట్ అనేది ఉంది గదా! యాక్చువల్లీ మోదీ తర్వాత అంతటి స్థాయి వ్యక్తి అండ్ నెక్స్ట్ పీఎం యోగి అని అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ టైంలో యోగిని టోపుల్ చేయడానికి ఈ విధంగా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఎందుకంటే 2021లోనే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్‌కు మోదీ ఖచ్చితంగా సీఎం అవుతారు అని అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. అందువల్లనే అప్పుడు గోధ్రా అల్లర్లు ఈ విధంగా ఆయనపై అంటే ఒక్కదానికి ఆధారం లేకపోయినా ఆయనపై మోపేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు చెప్పేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో, ఆ విధంగా యోగిని కూడా ఏమైనా చేయాలని భావిస్తున్నారా అనే విషయం? అంటే ఈ టూల్ కిట్ వ్యవహారంలో 2 ఉన్నాయి. ఒకటి యోగి పైన టార్గెట్ ఇక్కడ సారీ ఒకటి మోడీ పైన ఢిల్లీలో టార్గెట్ అయితే ఉత్తరప్రదేశ్‌లో యోగి. అంటే కాబోయే ప్రధానమంత్రి అనేది కూడా ఉంది. అరే! మోడీ బాప్ యోగి అని అంటారు ఇప్పుడు. ఎందుకంటే హ్మ్. ఆయనన్నా కొద్దిగా మెతకగా ఉంటాడు. కొద్దిగానన్నా ఇది ఉంటాడు. ఇలాంటి బుల్డోజర్‌ల ఇమేజ్ ఆయనకేం లేదు. కానీ ఈయన అట్లా కాదు గదా! ఒకటి చేస్తే 10 చేస్తాడు ఈయన. ఈయనతో మరింత కష్టం అనేటువంటి ఒక ఇమేజ్ ఈ కమ్యూనిటీస్‌లో ముఖ్యంగా ఎనిమీస్ ఆఫ్ దిస్ నేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఇది ఉంది. ఆ భయము ఉంది. అందుకని వీలున్నంత ఇతని పైన ఒక ఆహ్, ఇది చె ఆహ్, బురద జల్లాలి. ఈయనను సమాజంలో చేతగాని వాడిగా నిరూపించాలి. ఇతన్ని ముఖ్యమంత్రిగానే చేయలేకపోయాడు. రేపు ప్రధానమంత్రి ఏమవుతాడు? అనేటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇటువంటి తప్పకుండా ఒక కుట్ర ఉంది ఇతను. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రము అవును. తొందరగా బీజేపీ చేతిలో నుంచి బయటికి రావాలి. లేకపోతే మరింత ప్రాబ్లమ్ అయితుంది. ఎక్కువ ఆ! మంది ఎంపీలు అక్కడి నుంచే ఇస్తారు. సో, ఇలాంటివన్నీ కూడా తెర వెనకాల నడిచేటువంటి వ్యవహారం. కనుక యోగి ప్రత్యేకమైన టార్గెటా అంటే తప్పకుండా ప్రత్యేకమైన టార్గెటే అతను. టార్గెటే అన్న. కనుక కానీ బలమైన వాడు, నిజాయితీ గలవాడు, తను చేసే పనిలో నిబద్ధత ఉన్నవాడు, ఎటువంటి స్వార్థం లేనివాడు, తనకంటూ వ్యక్తిగతంగా ఏది కోరుకోని వ్యక్తి కనుక దైవశక్తి కలిగిన వాడు. దేశభక్తే కాదు, ఆయనలో ఒక దైవశక్తి కూడా ఉంది గనక, ఆయనను ఈ శక్తులు ఏం చేయవలనేటువంటి నమ్మకం నాకుంది. ప్రజలకు కూడా అలాగే ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కాదు, దేశమంతా కూడా ఆయనలో కాబోయే ప్రధానమంత్రిని చూస్తున్నారు మెల్లగా జనాలు. రైట్. కనుక ఇది ప్రజల కోరిక. మీరు ఆపలేరు ఇవన్నీ కూడా. టూల్ కిట్ గ్యాంగ్స్ ఏమీ చేయలేవు ఇవన్నీ. అది.
సార్ ఇంకొకటి మీరు అన్నట్టుగా యోగిని ఇప్పుడు ప్రజలు చాలా ఓన్ చేసుకుంటూ ఉన్నారు సార్. ఎందుకంటే గతంలో చాలాసార్లు జరిగిన ఎన్నికల్లో కూడా ముస్లింలే యోగికి ఓటేసిన సందర్భాలు కూడా కనిపించాయి. అంటే ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా బీజేపీకి అంటే యోగిని చూసి బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపై ఒక్కసారి మీ ఎక్స్ప్లెనేషన్స్. ఓహో! ఇప్పుడు ఆయన ఆశ్రమంకి వెళ్తే చూస్తే అర్థమవుతుంది హరి. గోరఖ్పూర్ లో నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. ఆయన ఉన్నప్పుడు వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటది. ఆయన లేనప్పుడు వెళ్ళినా మనం చూడొచ్చు. ప్రొద్దున అక్కడ వందలాది ఆవులు ఉంటాయి, పూజలు జరుగుతుంటాయి. గోరఖ్పూర్ దేవాలయము, అంత పెద్ద శివాలయము, వందల ఎకరాల కాంపౌండ్ ఉంటుంది. అక్కడ అనేక యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ముఖ్యంగా గోరక్ష ఇవి ఎక్కువ కనుక పాలు, ఆ, ఇవి అంతా కూడా జరుగుతూ ఉంటాయి. పాలు పిండడం, గోవులకు గడ్డి వేయడం అని జరుగుతుంది. వీటన్నిటిలో కూడా గొప్ప విషయం ఏంటంటే, ఆ యోగి వచ్చాడంటే ఆవులన్నీ అలా వచ్చేస్తాయి. మా మా మనిషి వచ్చాడు అన్నట్టుగా, మా ఫాదర్ వచ్చాడు అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది. వీటి పాలకులు ఎవరు అంటే, ఈడ మొత్తం ఆశ్రమంలో చుట్టూ చేసే పని మనుషులు ఎవరు వీళ్ళందరూ అంటే ముస్లింలే. అచ్చా. ముస్లింలే, అందరూ ముస్లింలే, మెజారిటీ ముస్లింలు అక్కడ వచ్చి పనిచేస్తారు. వాళ్ళకు అక్కడ ఎందుకు వస్తారంటే, ఎక్కడ నౌకరు దొరకపోతే ఆడికి వస్తారు. వాళ్ళకి ఆ అలవాటు ఉంది. ఓకే ఎక్కడ ఓకే. పని దొరకలేదు, నాకు 10 రూపాయలు కావాలి అంటే ఇక్కడ వచ్చి పని చేస్తే డబ్బులు వస్తాయి. వాళ్ళకి సాయంత్రం వరకు డబ్బులు తీసుకొని పోవచ్చు. ఓకే. గ్యారంటీగా ఉంటుంది. కనుక అక్కడ తిండి ఉంటది. వాళ్ళకు వచ్చిన ఎంతమందికి వచ్చినా ఫుడ్ ఉంటది. 3 పూటల భోజనం చేయొచ్చు, పని చేయొచ్చు, పైసలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. హిందువులు కూడా ఉంటారు, పేదవాళ్ళు హిందువులు కూడా ఉంటారు. అక్కడేం పెద్ద తేడా ఉండదు. హిందూ ముస్లిం అంటే మనిషి అనేవాడికి, పేదరికం ఉన్నవాడు ఎవడైనా సరే అక్కడికి పోవడము, అక్కడ ఉండడం. అటువంటి ప్లేస్ అది. ఎవరన్నారు అది ఇది హార్డ్ కోర్ హిందూ కనుక ఇస్లాం వ్యతిరేకము? నో, ఆయనేం ఇస్లాం వ్యతిరేకుడు కాదు. ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త. అవును. కనుక ఆ ఆ దేశంలో ఈరోజు మహిళలు మనస్సులోనే పండగ చేసుకుంటున్నారు. బయటికి చెప్తే కష్టం కనుక ఆ, ఈ ముస్లింలలో మగవాళ్ళతో చాలా సమస్యలు ఉంటాయి. ఆడవాళ్ళు ఇంట్లో, ఇంట్లోనే కాదు, మనస్సులోనే, మనస్సులోనే అంటే బయటికి కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళది. పండగ చేసుకుంటున్నారు. ఎందుకు పండుగ అంటే, పెద్ద పెద్ద రౌడీ మూకలను, గ్యాంగ్లను, వీళ్ళను, గ్యాంగ్స్టర్స్ అందరినీ ఖతం చేస్తూ ఉంటే వీళ్ళకి హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ వెనకాల వీళ్ళ పిల్లలు పోవాలి, పని చేయాలి, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ఇలాంటి ఒక పరిస్థితి ఉండేది. ఈ గ్యాంగ్‌లతో మాకేం పని? మా పిల్లలు ఎందుకు పోవాలి ఆడ వాళ్ళ దగ్గరికి? తల్లి కోరుకుంటది. ఎవరు కూడా తమ పిల్లలు ఆడబోయి వాని దగ్గర, వాడుండొచ్చు చాలా పెద్ద గుండా ఉండొచ్చు. వాని దగ్గర పని చేస్తే 10 పైసలు సంపాదిస్తుండొచ్చు. కానీ మిక్కు మిక్కున బతకాలి. ప్రాణం ఉంటదో పోతదో తెలియదు. ఎవడు ఏం బాంబ్ వేస్తాడో తెలియదు. ఇలాంటి పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్స్ ఉత్తరప్రదేశ్‌లో చాలా ఎక్కువుండేవి. వాళ్ళ దగ్గర పనిచేసే ముస్లిం పోరలు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు రౌడీలు కూడా, పేరొచ్చింది, రౌడీ షీటర్‌లో పేరొచ్చింది అంటేనే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి సరెండర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద సేఫెస్ట్ ప్లేస్ ఏంది అంటే వాడికి జైలే. జైల్లో ఉంటే ఎన్‌కౌంటర్ చేయడు యోగి. కనుక అవును. బయట తిరిగి ఎన్‌కౌంటర్ అయ్యే కన్నా జైలుకొచ్చి వాడంతకు వాడొచ్చి సరెండర్, సార్ నేను జైల్లో కూర్చుంటా సార్ అని. ఇంత పరిస్థితి క్రియేట్ చేశారు. కనుక ముస్లింలు హ్యాపీగా ఉన్నారక్కడ. పైగా హిందూ ముస్లిం డిఫరెన్స్ ఏం లేదు. ఒక గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి, ఒక నల్లా కనెక్షన్ ఇవ్వాలి, లేకపోతే ధాన్యం నెల నెల ధాన్యం రావాలి, లేకపోతే ఇల్లు కట్టిస్తున్నారు. లక్షల కోట్ల సంఖ్యలో ఇల్లు కట్టిస్తున్నారు అక్కడ. హిందూ ముస్లిం తేడా లేదు. ముస్లింలు చాలా మందికి, పేదవాళ్ళకి అన్ని ఇండ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ. కనుక అన్ని డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ఫలితాలు అన్ని ఉత్తరప్రదేశ్ లో ఉన్నంత ఇంకెక్కడ లేవు. ఉమ్. కనుక ఇప్పుడు అది 1 ట్రిలియన్ స్టేట్ గా అది మారబోతుంది. మన దేశానికి అతిపెద్ద ఎకానమీగా మారబోతుంది. దీంట్లో భాగస్వామ్యం ఎవరిది అంటే ముస్లింలది. ఈక్వల్ గా హిందువులతో పాటు ముస్లింలు కూడా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళకు యోగి సర్కార్ తో వాళ్ళకు నష్టం లేదు కదా, పైనుంచి లాభం ఎక్కువ ఉంది. పైనుంచి ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు ఈ రౌడీయిజం, గుండాయిజం వీటిలో పోవడం లేదు. అది కనుక యోగి కాబోయే ముఖ్యమంత్రిగా ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో ఆయన గెలుపు పెద్ద సమస్య ఏం కాదు. మొన్న ఏదో 400 అన్నప్పుడు మీరు రాజ్యాంగాన్ని చేస్తారని ఒక భయకంపితులు చేసి కొంతమంది అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యారు తప్పితే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. అందరూ మళ్ళా మోడీకే ఓటేస్తారు. మోడీ అక్కడ గెలవడం ఖాయము, ఢిల్లీకి రావడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్.
థ్యాంక్ యూ హరి.